విజయశ్రీ గారు నమస్కారం అండి. నమస్కారం శ్రీలక్ష్మి గారు. సుబ్రహ్మణ్య స్వామి జననం గురించి చాలా అద్భుతంగా మాకు తెలియని విషయాలు చాలా చెప్పారండి. చాలా బాగుంది, చాలా సంతోషము. ఇప్పుడు అర్థం చేసుకొని సుబ్రహ్మణ్య షష్ఠిని చేసుకుంటాం. అవునండి. సుబ్రహ్మణ్య స్వామికి సంతానానికి, కళ్యాణాలకి, చర్మ సంబంధమైన వ్యాధులకి అవును, చాలా ముఖ్యంగా సుబ్రహ్మణ్య స్వామినే కొలుస్తారండి. చెవిపోటు కూడా చెప్తారు. చెవిపోటుకు కూడా, చెవిపోటు మరి పుట్టమన్ను తీసుకొని చెవికి పెట్టుకుంటాం కదండి, బంగారం అని తగ్గిపోద్దని. అలా తగ్గినవి కూడా మరి న్యాచురల్గా తగ్గినాయో అలా పెట్టుకుంటాం తగ్గినాయో ఒక వ్యక్తిని నమ్మకం నమ్మకాన్ని మించిన దివ్య ఔషధం ఎక్కడా లేదు. ఆ నమ్మకమే అది ఔషధంగా మారిపోతుంది. అంతే. నిజమేనండి, నమ్మకమే. మన వాళ్ళందరికీ ఎదురుకు హేతువాదాలు లేవు. నమ్మకం, పెద్దవాళ్ళు చెప్పారు, నమ్ముదాం అంతే. దాని వెనక పని చేయమన్నారు, చేసాం అంతే. ఎందుకు, ఏమిటి, దీని వల్ల ఏమిటి, ఎందుకు చెయ్యాలన్న ప్రశ్న లేదు. మనం పెద్దవాళ్ళు చెప్పారన్న నమ్మకం, ఆ నమ్మకంతోనే వీళ్ళు ఆ పనులు చేసేవారు. ఆ నమ్మకం అలాగే వాళ్ళని కాపాడేది. అంతే. ఇప్పుడు ఏంటంటే కారణాలు కావాలి, వాళ్ళు ప్రూవ్ చేసుకుంటే కానీ ఏ పని చేయట్లా. సో ఏది ఏమైనానండి, ఇప్పుడు సనాతనమే సనూతనం కూడా అయిందిలేండి. సనూతనం అయింది. ఎందుకంటే సనాతనమే సనూతనం అని అందరూ తెలుసుకునే కాలం వచ్చింది మనకి. ఇప్పుడు హిందుత్వం ఎంత గొప్పది, హిందూ ఆచార వ్యవహారాల్లో ఉన్నటువంటి ఇటువంటి సాంప్రదాయాలు ఎంత గొప్పవి అనే విషయం అందరూ గ్రహించారు. ఇంకా ఇప్పుడు మన దీనికి వస్తే, సంతానానికి వస్తే ప్రత్యక్షమైనటువంటి నిదర్శనాలు చాలా ఉన్నాయండి. ప్రత్యక్ష నిదర్శనాలు. ఎందుకంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క పడగని గుళ్ళో ఒక బ్రాహ్మడికి దానం చేస్తే సంతానాన్ని కన్న వాళ్ళని నేను కళ్ళారా చూసా. సంతానం కలగట్లేదు, డాక్టర్స్ కూడా మీకు ఇప్పుడే ఇంకా టైం లేదు, పుట్టకపోవచ్చు అని చెప్పిన వాళ్ళు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వెండి పడగలు చిన్నవి అమ్ముతారు మన షాపుల్లో. అది తీసుకొచ్చి ఓ తాంబూలంలో పెట్టి గుళ్ళోకి వెళ్ళి బ్రాహ్మడికి దానం చేస్తే తర్వాత గర్భవతులైనటువంటి విషయం కూడా నాకు తెలుసు. చాలా అద్భుతం అండి. అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పాలు పోసి పుట్టలో ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క అష్టోత్తర శతనామావళులు బాగా చదువుకొని ఏదో 10 వారాలను అంటే 10 షష్ఠి అంటే 2 సార్లు షష్ఠి వస్తుంది కదండి, ఆ షష్ఠి తిథి ఉన్న రోజున వచ్చి సుబ్రహ్మణ్య స్వామికి ప్రదక్షిణలు చేసి పుట్టలో పాలు పోసి సంతానాన్ని ఇవ్వమని కోరుకొని ఏదో ఉయ్యాలు లాంటివి కూడా కడుతూ ఉంటారు చెట్లకి. అలా చేసిన వాళ్ళకి సంతానం కలగటం కూడా నాకు తెలుసు. అంటే పుట్టలో ఉన్నటువంటి సర్పంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అంశ ఉంటుంది, సుబ్రహ్మణ్యేశ్వరుడే అక్కడ ఉండడు. ఇంకొకటి సుబ్రహ్మణ్య షష్ఠి అంటే ఇప్పుడు మార్గశిర మాసంలో వచ్చిన సుబ్రహ్మణ్య షష్ఠి రోజున సర్పాకారంలో భూతలానికి వచ్చాడు, భూమిల మీదకు వచ్చాడు. ఎవరు? సాక్షాత్తు శివపుత్రుడైనటువంటి కార్తికేయుడు, కృత్తికలు పెంచినటువంటి కార్తికేయుడు. కృత్తికలు పెంచారు కనుక ఆయన కార్తికేయుడు అని వాళ్లే నామకరణం చేశారు. ఆయన కార్తికేయుడు. తర్వాత రకరకాల పేర్లు వచ్చినాయి. ఈ కార్తికేయుడికి షణ్ముఖాలుండి సంతానానికి ఎట్లా కారకుడయ్యాడు అంటే, ఈయన సర్పరూపంలో భూమికి వచ్చినప్పుడు ఈ సర్పాకారంలో ఉన్నటువంటి వెన్నుపూసకి సంతాన ఉత్పత్తి కేంద్రాలకి చాలా గట్టి సంబంధం ఉంది. వెన్నుపూస సరిగ్గా లేకపోతే సంతానోత్పత్తికి కష్టం అవుతుంది. అందుకని ఇప్పుడు మన వెన్నుపూస ఇలా స్ట్రైట్గా ఉంటుందండి, పడగ ఇక్కడ తలే కదా. అవును, నాకు పడగాకారంలో తల ఉండి దాన్ని ఆనుకొని మెడ దగ్గర నుంచి కింద భాగం వరకు పొడుగ్గా వెన్నుపూస ఉంటుంది. అవునండి, ఇది సర్పాకారమే కదా. పడగ పట్టిన ఒక సర్పం ఎట్లా ఉంటుందో మన వెనుక భాగం అట్లాగే ఉంది. సో కదండి మూలాధార చక్రం అదే కదా. అంటే మనిషికి మూలాధార చక్రంలో అక్కడ గణపతి కూర్చుని ఉన్నాడు. ఆ మూలాధార చక్రంలో ఉన్నటువంటి గణపతి విఘ్నాలు లేకుండా చేసినప్పుడు ఈ వెన్నుపూస కూడా చక్కగా పనిచేస్తుంది. మెదడులోకి ప్రవహించేటువంటి రక్తనాళాలు కానీ ఇతరమైనటువంటి సంకేతాలు కానీ సరిగ్గా వెళ్తాయి. దానివల్ల కూడా సంతానోత్పత్తి జరుగుతుంది. ఇది ఆరోగ్యపరంగా మనం చెప్పుకునే విషయం. ఇప్పుడు ప్రత్యక్షంగా నేను విన్న విషయం మీకు చెప్తాను శ్రీలక్ష్మి గారు. ఎట్లా అంటారా? చెప్పండి. సర్పాకారంలో ఉన్నటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ప్రత్యక్షంగా దర్శనం ఇచ్చి సంతానాన్ని ఇచ్చినటువంటి ఉదాహరణలు మన అంటే నీళ్ళల్లో ఉండేటువంటి సర్పాలు ఒకసారి పైకి వచ్చి దర్శనం ఇచ్చేవి కొన్ని చూసాం మనం. కానీ ఇక్కడ మన తూర్పుగోదావరి జిల్లాలో
మల్లవరం అని ఒక ఊరుందండి. మల్లవరం. అక్కడ రోజు చాలా లావుగా ఉంటుందట సర్పం. అంటే ఇప్పుడు లేదు, అది మళ్ళీ కైలాసానికి వెళ్ళిపోయింది. అప్పుడు ఉండే రోజుల్లో చెప్పుకున్న మాట. చాలా లావుగా ఉంటుంది ఆ సర్పము. అది రోజు వెళ్ళి నదీ స్నానం చేసి వచ్చి శివలింగానికి చుట్టుకొని ఉండేది రోజు మొత్తం. సర్పము నదీ స్నానం చేసి రోజు నదీ స్నానం చేసి వచ్చి శివలింగానికి చుట్టుకొని ఉండేదిట. అది విచిత్రంగా ఆ మల్లవరంలో ఆ శివాలయంలో అందరూ వెళ్ళి చూసొస్తూ ఉండేవారట. అలా ఒకసారి ఒక డాక్టర్లు నీకు ఏ సంతానం కలగదు, అవకాశమే లేదు ఈ జన్మకి అని చెప్పినటువంటి ఆవిడ వెళ్ళి దండం పెట్టుకుందట. నాయన, నువ్వు సర్పాకారంలో ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నాకు సంతానాన్ని కలగజేయని. ఆవిడకి తెలియకుండానే ఆవిడ ఇంటికి వెళ్ళేసరికి ఆవిడకి చాలా ఆనందం వేసిందట. ఆవిడ మళ్ళీ నెల తిరిగేసరికి గర్భవతి అవ్వటము, ఏడాది తర్వాత ఆ పిల్లవాడిని తీసుకుని ఆ సర్పాకారంలో ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి రుణం తీర్చుకొని దండం పెట్టుకోవడానికి వచ్చిందట. ఎంత మహిమండి! ప్రత్యక్షంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. అది ఆవిడకి అనుభవం అయిన తర్వాత ఎంతమంది మహిళలు వచ్చి అక్కడ వచ్చి దర్శనం చేసుకునే ఏడాది లోపల పిల్లాడిని తీసుకొని మళ్ళీ ఆ ప్రత్యక్ష సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి దండం పెట్టుకోవడానికి వచ్చిన మహిళలు ఎంతమందో అక్కడ. ఇది వెళ్ళొచ్చిన వాళ్ళందరూ నాకు చెప్తూ ఉండేవారు. చాలా చోట్ల నేను విన్నాను కూడా. సో ఇలా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఆరోగ్యపరంగా. తర్వాత ఆ సర్పం ఇప్పటికీ ఉందంటారా? లేదండి, ఆ సర్పము కొన్ని రోజుల తర్వాత ప్రాణ త్యాగం చేసింది. కొన్నాళ్ళ తర్వాత అలా ప్రాణత్యాగం చేసిన ఆ సర్పానికి పక్కనే ఆలయం కట్టారు. సో ఇప్పటికీ కూడా ఆ ఆలయంకి వెళ్ళి ఆ ఆలయంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శనం చేసుకున్న వాళ్ళకి తప్పకుండా సంతానం కలుగుతుందని ఎంతమందో చెప్పగా విన్నాను నేను. తూర్పుగోదావరి జిల్లాలో మల్లవరం. సో ఇప్పుడు సుబ్రహ్మణ్యేశ్వరికి దండం పెట్టుకుంటే పిల్లలు పుడతారా అని హేళనగా అడిగేవాళ్ళు మనకు చాలామంది కనిపిస్తారు. వాళ్ళ అజ్ఞానం. అందుకని నమ్మకం అనేది మనిషి యొక్క శరీరంలో చాలా మార్పులు తీసుకొస్తుందండి. నమ్మకం అనేది, ఎందుకంటే మనం ఏదైతే భావిస్తామో అదే రూపం మనకి సంప్రాప్తి. కొందరిని చూస్తే ఆనందంగా ఉంటుంది, కొందరితో మాట్లాడితే ఆనందంగా ఉంటుంది, కొందరిని చూస్తే అబ్బా అన్నట్టుగా ఉంటుంది, వాళ్ళతో మనసు విప్పి మాట్లాడలేము, వాళ్ళు ఉన్నంతసేపు చిరాగ్గానే ఉంటుంది, అన్నట్టుగానే అనిపిస్తూ ఉంటుంది. అలా మన మన శరీరం మనకి మన మనసుని బట్టే ఉంటుంది. అంతేనండి, మన శరీరానికి అలాగే ఉంటుంది. మన నమ్మకమే మన రక్ష. అంతే. మనం అన్న నమ్మకం ఏదైతే మనం పెట్టుకుంటామో ఆ నమ్మకం ప్రకారమే మన యొక్క శరీరము అనుకూలిస్తుంది, ఫలితం కూడా మన శరీరం అలాగే ఇస్తుంది. శరీరానికి స్పందన ఉంది కదా, అది స్పందిస్తుంది. మనం ఎలా భావిస్తే అలాగే స్పందిస్తుంది. ఏంటంటే కొంతమందిని చూస్తే ఆప్యాయత, ప్రేమ ఉట్టిపడేటట్టుగా మనకు వెంటనే వస్తాయి, కొంతమంది చూస్తే రావు. ఇది శరీర స్పందనే కదా, మనం అనుకునేది ఏముంది, మనం అనుకునేది కాదు కదా. సో ఈ రకంగానండి సంతానానికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి చాలా గట్టి బంధం ఉందండి. ఇది ఎన్నాళ్ల క్రితం కథో. మరి కళ్యాణాలకి ఏంటంటారు? పెళ్ళి కానీ అబ్బాయి కానీ అమ్మాయి కానీ సుబ్రహ్మణ్య స్వామికి పూజలు చేస్తే కళ్యాణం కూడా అవుతుందంటారు కదా. అది అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఏ రకంగా కొలిచినా, అభిషేకాలు చేయనండి, అర్చనలు చేయండి, అష్టోత్తర శతనామాలు చదివి పూజించనివ్వండి, ఆయనకి ఇష్టమైన పువ్వులు, తెల్లని పువ్వులు అవి ఇష్టమైనవి సమర్పించనివ్వండి, లేదంటే దంపతులు ఇద్దరు కూర్చొని వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య కళ్యాణం చేయనివ్వండి, తప్పనిసరిగా వాళ్ళకి అంటే వాళ్ళ మనసులో ఏది కోరుకుంటో అది తప్పనిసరిగా జరుగుతుంది. కోరికలు తీరిన తర్వాత కావిళ్ళు కూడా తీసుకెళ్ళిస్తారండి. అవునండి, సుబ్రహ్మణ్య షష్ఠి రోజు కావిళ్ళు ఇస్తారు. కావిళ్ళు కూడా ఇస్తారు. కావిడి పండుగ, కావిడే పండుగ ఒక వేడుకలాగా చేస్తారు. అవును, వేడుకలాగా చేస్తారు. ఎక్కువగా తమిళనాడు, కేరళ ఆ ప్రాంతాలలో చాలా గొప్పగా, చాలా అద్భుతంగా చేస్తారండి ఇది. ఇప్పుడు మన ప్రాంతాల్లో కూడా సుబ్రహ్మణ్య స్వామి గుడి ఉన్న చోట కావిడి ఏర్పాట్లు కూడా చేస్తారు. కావిడిలో ఒక కావిడిలో పంచదార, ఒక కావిడిలో పాలు అంటారు. ఒక కావిడిలో చలిమిడి, ఒక కావిడిలో పళ్ళు అలా పెడతారట. అలా అంటే పంచభూతాత్మకమైనటువంటి పరమేశ్వరుడి యొక్క అంశగా ఆయన ఉండటంతో సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఏది పెట్టినా
5 పంచభూతాలుగానే 5 నెంబర్ పెడతారని చెప్తారు. అందుకని 4 పళ్ళు, పూలు, చలిమిడి, మళ్ళీ చిమ్మిరి, ఇప్పుడు మీరు చెప్పినటువంటి పాలు, ఇవన్నీ పెడతారు. పెట్టి 5 రూపాయలుగా ఆయనకి నైవేద్యం సమర్పిస్తారు. కావుళ్ళతో మొక్కు చెల్లించు, వాళ్ళ కోరికలు తీరగానే. కోరికలు తీరగానే. చాలా మంచి విషయం చెప్పారండి శ్రీమాత. నమస్కారం అండి.